వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో ఉన్న ఓ క్లాత్ స్టోర్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపులో మంటలు చెలరేగి క్షణాల్లోనే మొత్తం షాపును చుట్టుముట్టాయి. అనుకోకుండా మంటలు చెలరేగడంతో షాపు యజమాని కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఆ సమయంలో ఇంట్లో ఉండగా వారు సమయానికి బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమై భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. బాధితుల అంచనా ప్రకారం దాదాపు 80 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే బాగా ఇక్కడ ముందు మెట్టు ఇట్లుండే అప్పుడు ఇక షాప్ చిన్న ఆదాయని ఇది చేసి లోపల నుంచే పెట్టుకున్నాం. అయితే ముందు రింగ్ వేసుకుని నేను అక్కడ ఒక చిన్న లైట్ మెట్ల కింద ఒక లైట్ ఉంటుంది. నానున్నాడు కదా బాత్రూమ్ పడడానికి వెళ్తురు కోసం ఉంటుందని ఉంచిన ఎప్పటికి 9 గంటలకి షాప్ బంద్ చేసుకుని పైన పండుకున్నాను. పైన పండుకుంటే మధ్యలో ముందు ఉన్న మా నాన్న పండుకున్నాడు, మధ్యలో నేను పండుకున్నాను. 1 గంట ప్రాంతాన మా మొత్తం పోసేది మా నాన్న మంచి నిద్రలో మా నాన్న నన్ను లేపుడు అది పోసుతా అంటే ఆ తాజాలు పట్టుకుని అట్లా పోదంటే ముందు కొంచెం దూరం మీద మనం మొత్తం వచ్చి బయట నుంచి వచ్చి తల తీసుకొని బయట దొరికినాం. ఇంకా ఇంటికి మా నాన్న కింద పడ్డాడు. కిందికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ కింద ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పై సిబ్బంది ఇట్లా వచ్చి షటర్ రాలేదు, ఇంకా డ్యామేజ్ కాకుండా షటర్ రాలేదు. జేసీబీ వచ్చి షటర్ పడగొట్టి అది మొత్తం ఎప్పటివరకు మొత్తం అయిపోయింది. పైన బట్టలు గిట్టలు టీవీ పైన ఏం లేవు. ఇంట్లో పైన ప్రాంతాల పైన ఏం లేవు, మొత్తం కాలిపోయింది. బట్టలు షాప్ స్టాక్ ఇట్లా అది ఇయ్యలేమండి. మొత్తం అంతా హోల్సేల్ మినిమం 50 లక్షల పైన సార్. అంతా ఆగమాగ మా ఇంట్లో టీవీ సోనీ టీవీ 70 ఇంచుల సోనీ టీవీ, ఇంకో మామూలు టీవీ పోయింది, సోఫాలు పోయినాయి.